మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖ టూర్పై ఏపీ పాలిటిక్స్ లో మరో సెగరేపుతోంది. నర్సీపట్నం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. 18 కండిషన్స్ తో పోలీసులు అనుమతులిచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకులు కూడా అంగీకరించారు. అయితే పర్యటనపై అధికార విపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఉదయం 9:20 తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు జగన్. 9:50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 11:30కు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. ఇక 2 గంటలకు అనకాపల్లి జిల్లా బాకవరపాలెం చేరుకుంటారు. అక్కడ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:45కు తిరిగి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక 4:15 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది. పోలీసుల అనుమతులపై మాజీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. జగన్ పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్ కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారని అన్నారు. భద్రతా టూర్ ఏర్పాట్లపై పోలీసులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, కానీ పోలీసులు ఎయిర్పోర్ట్ నుంచి తాము ప్రతిపాదించిన మార్గం కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అనుమతి ఇచ్చారని అన్నారు.